ఓ పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణే నమోऽस्तु వ్యాసవిశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర ఏన త్వయా భారతతైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. హరి ఓం. శ్లోక 39. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహస్యసి. ఏషా తే అభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు. సాంఖ్యే అంటే పరమార్థ వస్తు విషయ జ్ఞానం సాంఖ్యే. కనుక సాంఖ్యం అంటే ఏమిటో ఇప్పటికే మనం అర్థం చేసుకున్నాం. పరమార్థ వస్తు విషయే బుద్ధి సాంఖ్యం ఇది. సాంఖ్యే ఏషా బుద్ధి. అన్వయ క్రమం చూసుకోండి బుక్. సాంఖ్యే కాబట్టి పరమార్థ విషయానికి సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఏషా బుద్ధి, ఈ జ్ఞానాన్ని తే, ఏషా ఫస్ట్ లైన్, బుద్ధి సెకండ్ లైన్. ఏషా బుద్ధి, ఈ విషయాన్ని తే నీకు ఫస్ట్ లైన్. అభిహిత, అభిహిత ఉక్త అంటే నీకు చెప్పబడింది, నీకు చెప్పాను. కాబట్టి సాంఖ్యం అంటే ఏమిటో, సాంఖ్య విషయానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని నీకు నేను అభిహిత ఉక్త చెప్పడం జరిగింది. యోగే తు ఇమాం శృణు. ఇక యోగానికి సంబంధించినటువంటి విషయాన్ని ఇప్పుడు నేను చెప్పబోతూ ఉన్నా. శృణు, నువ్వు చక్కగా ఆలకించు, దీన్ని విను అని అర్థం. ఎందుకని, ఏమిటా యోగంలో ప్రత్యేకమైన విషయం? బుద్ధ్యా యుక్తో యయా పార్థ. పార్థ హే అర్జున. యయా ఏదైతే, బుద్ధ్యా ఏ జ్ఞానం చేత, యుక్త కూడినటువంటి వాడివై, కర్మబంధం ప్రహాస్యసి ఈ కర్మబంధం నుంచి నువ్వు విడిపడతావు. కర్మబంధం ప్రహాస్యసి. ఏ విషయానికి సంబంధించిన జ్ఞానం నీకు కలిగితే దాంతో కూడినటువంటి వాడివై కర్మబంధం నుంచి నువ్వు విడిపడిపోతావో అటువంటి కర్మయోగాన్ని గురించి కూడా ఇప్పుడు నేను చెప్పబోతూ ఉన్నాను అన్నాడు. ఇది శ్లోక. ఏషా తేభిహిత సాంఖ్యే. సాంఖ్యే కాబట్టి పరమాత్మకు సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో, పరమాత్మ వస్తు విషయ జ్ఞానం బుద్ధి తదేవ సాంఖ్యం.
ఆ సాంఖ్యాన్ని గురించి ఇప్పటి వరకు చెప్పాను అన్నాడు. ఎక్కడ చెప్పాడు? 11వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు చెప్పడం జరిగింది. అభిహిత ఉక్త నీకు చెప్పడం జరిగిందన్నాడు. ఇప్పుడు యోగేతు ఇమాం శృణు, ఇప్పుడు యోగాన్ని గురించి కూడా చెబుతాను వినమన్నాడు. అంటే సాంఖ్యం అయిపోయింది 30వ శ్లోకం దగ్గర. ఇప్పుడు మనం అధ్యయనం చేసేటువంటిది 39వ శ్లోకం. 30లో అయిపోయింది, మధ్యలో 8 శ్లోకాలు ఉన్నాయి. వాటిని గురించి ప్రస్తావించలేదు. ఎందుకో తెలుసా? అది ప్రాసంగిక ఉపదేశ అని చెప్పాం మనం. అది మధ్యలో ప్రసంగవశాత్తు వచ్చినటువంటిది. ఏది? ధర్మం. కాబట్టి ధర్మం అనేటువంటి కోణం నుండి చూసినప్పటికీ కూడాను అర్జున, సాంఖ్యంలో నుంచి చూస్తే ఆత్మ ఎప్పుడూ నశించేది కాదు కనుక దానికోసం నువ్వు దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు. దేహం ఎలాగూ నిలిచేది కాదు కనుక, అనిత్యమైంది కనుక అనిత్యమైనటువంటి దాని గురించి కూడా నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదని 11వ శ్లోకం అశోచ్యానన్వశోచస్వం దగ్గర ప్రారంభమయ్యి 30వ శ్లోకం దగ్గర సంపూర్తి చేశాడు. ఆ తరువాత ఒకవేళ నీవు క్షత్రియుడు గనక, క్షత్రియస్య ధర్మం యుద్ధం గనక, ఆ కోణంలో నుంచి చూసినప్పటికి కూడాను నువ్వు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదని ఆ ధర్మాష్టకం 8 శ్లోకాల్లో చెప్పాడు. దాన్ని ఇక్కడ ఉటంకించడం లేదు, రెఫర్ చేయడం లేదు దాన్ని. ఎందుకో తెలుసా? అది కేవలం ప్రాసంగిక ఉపదేశ. నేను అక్కడే చెప్పాను మీకు, ఇది ప్రసంగవశాత్తు వచ్చినటువంటి ఉపదేశమే కానీ మరొకటి కాదని భాష్యంలో నుంచి మీకు కోట్ చేశాను అప్పుడే. కనుక ఆ మధ్యలోది ఏదైతే ఉందో దాని గురించి ప్రస్తావించలేదు. కారణం సమ్యక్ ఖ్యాయతే సర్వై వేదాంతై ఇది సాంఖ్యం. ఏదైతే సమస్త వేదాంతముల ద్వారా, వేదాంతం అంటే ఉపనిషత్తుల ద్వారా ఏదైతే బోధించబడిందో అది సాంఖ్యం. ఇది సాంఖ్య యోగం. అంటే సాంఖ్యానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించేది కనుక. కాబట్టి ఆ 20 శ్లోకాల్లో 11వ శ్లోకం దగ్గర నుంచి 30వ శ్లోకంలో సాంఖ్యం పూర్తయిపోయింది. ఇప్పుడు యోగం ప్రారంభమవుతూ ఉంది. ఎందుకంటే సాంఖ్యం ఎంత ప్రధానమో యోగం కూడా అంతే ప్రధానం. ఈ రెండు కూడా మోక్షశాస్త్రంలో, వేదంలో 2 భాగాలుగా మనకు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి సాంఖ్యం చెప్పేశాడు కనుక ఇక యోగాన్ని గురించి చెబుతూ ఉన్నాడు. మధ్యలో ఎందుకు రెఫర్ చేయలేదు? ఏది? ధర్మాష్టకం అంటే అది కేవలం ప్రసంగవశాత్తు వచ్చిందే కనుక దానిని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కాబట్టి విషయం సాంఖ్యం అంటే శుద్ధ ఆత్మతత్వ విజ్ఞానం, పరమార్థ వస్తు విషయ జ్ఞానం. యోగమేమో ఇప్పుడు చెప్పేటువంటి అధ్యాయం పేరు సాంఖ్య యోగం. కాబట్టి ఈ సాంఖ్య యోగంలో సాంఖ్యమే ప్రధానంగా బోధించబడింది. కాబట్టి యోగం ఏంటి స్వామీజీ? యోగం కూడా సాంఖ్యంలో భాగమే. అంటే సాంఖ్యానికి ఉపయోగపడేది, సహకారిణ, దానికి సహాయం చేసేటువంటిది. ఇది చూద్దాం మనం. కాబట్టి కర్మశాస్త్రం ఒకటి, జ్ఞానశాస్త్రం ఒకటి కనపడతా ఉంది వేదంలో. ఒకటి కర్మకాండ, రెండవది జ్ఞానకాండ. కాబట్టి సాధన సాధ్యాలు నాయన. కాబట్టి ఏం చేస్తే ఏం పొందుతాం? ఒకటి సాధ్యం, మనం ఒకటి పొందాలి అనుకున్నప్పుడు మనం పొందాలనుకున్నది ఏమిటి, దాన్ని పొందడానికి మనం ఏం చేయాలి? కాబట్టి పొందాలనుకునేటువంటిది సాధ్యం, దానికోసం మనం చేసేటువంటి ప్రయత్నం సాధన. ఈ సాధన సాధ్యాలే బాగా గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఇంపార్టెంట్. అది ప్రధానంగా కలిగినటువంటిది కర్మ. ఇక్కడ ఒకటి మర్చిపోకండి, యోగం అన్నాడు కదూ, యోగేతు ఇమాం శృణు, అది కర్మయోగం. ఇప్పుడు నేను మాట్లాడేది కర్మయోగాన్ని గురించి కాదు, కర్మ. ఆ డిఫరెన్స్ క్లియర్గా ఉండాలి. కాబట్టి కర్మకాండ, జ్ఞానకాండ. జ్ఞానకాండ ఏమో చెప్పండి ఏంటో? ఉపనిషత్తులు. కాబట్టి జ్ఞానకాండ ఉపనిషత్తులు కనుక అది వేదాంతం. కర్మకాండ ఏదైతే ఉందో ఇది ప్రధానంగా సాధన సాధ్యాల మీదనే ఆధారపడి ఉంటుంది. అది ఇహలోకంలో కావచ్చు, పరలోకంలో కావచ్చు. ఇక్కడ మనం ఏం చేస్తే ఏం పొందుతాము అనేటువంటిది కావచ్చు, లేదు యజ్ఞయాగాది కర్మల ద్వారా భవిష్యత్తులో మనం ఏం పొందబోతాము, ఎక్కడ? పరలోకంలో, స్వర్గే అనేటువంటి వాటిని గురించి, ఈ సాధన సాధ్యాన్ని గురించి ముచ్చటించేటువంటిదే కర్మయోగం. కాబట్టి కర్మ అనేటువంటిది బంధానికి గురి చేస్తుంది. ఈ కర్మే గనక కర్మయోగంగా మారి చిత్తశుద్ధి కోసం గనక ఉపయోగపడిందే, కర్మ యోగంగా మారి చిత్తశుద్ధి కోసం కనుక ఉపయోగపడిందంటే అది కర్మయోగం అవుతుంది. అది కర్మయోగం అవుతుంది. సో ఆ డిఫరెన్స్ క్లియర్గా మీ మైండ్లో ఉండాలి.
చాలామందికి ఇది క్లారిటీ ఉండదు. కర్మ ఏంటి, కర్మయోగం ఏంటి, సాధన సాధ్యాలకు సంబంధించి ఇది సాధ్యం కాదు. ఇది స్వామీజీ నేను మోక్షం పొందాలనుకుంటున్నాను కదా, అది కూడా సాధ్యమే కదా, ఇది సహకారి కదా, ఇది ఉపయోగిస్తుందండి. నో, ఇది సాధ్యం కాదు, సిద్ధ వస్తువు ఎప్పుడైతే ఉందో ఆ వస్తువుకు సంబంధించినటువంటి జ్ఞానం ఉంది, జ్ఞానం కలుగుతుంది. కాబట్టి జ్ఞానం ఇస్తేనే నీకు మోక్షం వస్తుంది. కాబట్టి అది డైరెక్ట్ వే. కాబట్టి ఆ జ్ఞానం కలగాలంటే చిత్తం ఏ విధంగా ఉండాలనో, అంతఃకరణం ఏ విధంగా ఉండాలనో దానిని తయారు చేసేటువంటిది కర్మయోగం, కర్మ కాదు. ఎందుకంటే కర్మ వల్ల ఏం జరుగుతుంది ఇప్పుడు మనం చూడాలి. కాబట్టి మొదట కర్మ, ఈ కర్మది ఎప్పుడైతే మనం చేస్తామో, ఏ కర్మ మనం చేసినా దానికి సంబంధించినటువంటి ఫలితం అందుతుంది. కర్మ ఏ విధంగా జరగబడుతుందో దానికి సంబంధించినటువంటి ఫలితం అందుతుంది మనకు. కాబట్టి కర్మఫలం. కాబట్టి కర్మఫలం వచ్చిన తర్వాత ఆ ఫలాన్ని మనం అనుభవిస్తాం. కర్మఫలం కోసమే చేస్తాం కనుక. ఏది నేను చెప్పేది నాయన పదే ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి సాధన సాధ్యాలు ఏవైతే ఉన్నాయో అక్కడే ఈ విషయం. కర్మఫలం, సాధన సాధ్యం, కర్మఫలం. కాబట్టి కర్మఫలాలు మనకు అందినప్పుడు వాటిని మనం అనుభవిస్తాం. చూడండి, అది ఆర్డర్. కర్మ, నెక్స్ట్ కర్మఫలం, నెక్స్ట్ అనుభవం, నెక్స్ట్ వాసన, టెండెన్సీ. కాబట్టి ఆ కర్మఫలాన్ని ఎప్పుడైతే మనం అనుభవిస్తామో అది సూక్ష్మంగా మనసులో ఒక టెండెన్సీ క్రియేట్ చేస్తుంది. అసలే ఏం తెలియనటువంటి వాడికి కాఫీ అనేది తెలియదు అనుకోండి, ఏదో ఒక విలేజ్ నుంచి వచ్చినటువంటి వాడికి, ఎవరో పూర్వం అటువంటి వాడికి కాఫీ అంటే నాకు తెలియదని అంటాడు. తాగిన తర్వాత 2 సార్లు తాగిన తర్వాత దానికి అలవాటు పడిపోతాడు. కాబట్టి కాఫీ తాగడం అనేటువంటిది కర్మ. దాని యొక్క అనుభవం కలిగింది చూసిన కర్మఫలం వచ్చింది. అప్పుడు అనుభవం కలుగుతూ ఉంది, ఓహో ఈ విధంగా ఉంటుంది కదా అని. ఆ తర్వాత అది వాసనగా ఫామ్ అవుతూ ఉంది, లోపల ఒక టెండెన్సీ ఏర్పడిపోయింది, అది తాగాలని. మళ్ళీ కర్మ చేస్తాడు. మళ్ళీ ఎప్పుడైతే కర్మ, ఇట్ ఇస్ ఎ సైకిల్. మళ్ళీ కర్మ చేస్తాడు కదా, మళ్ళీ కర్మఫలం వస్తుంది. కర్మఫలం వచ్చింది కదా, అనుభవం కలుగుతుంది. అనుభవం కలిగింది కదా, వాసన ఫామ్ అవుతుంది. ఈ వాసన ఊరికే ఉంచదు, నువ్వు మళ్ళీ దాన్ని అనుభవించు అని నెట్టుతుంది మనిషిని. కాబట్టి కుర్వతే కర్మభోగాయ కర్మ కర్తుంచ భుంజతే. కుర్వతే కర్మ భోగాయ కర్మ కర్తుంచ భుంజతే. అనుభవం కోసం కర్మ చేస్తాం, కర్మ చేసి అనుభవిస్తాం. ఎక్కడన్నా వచ్చిందా ఇది మీకు? అచ్చా, ఐఎమ్ వెరీ హ్యాపీ. పంచదశలో చూచాం, వేదాంత పంచదశలో మోక్షధామంలోనే చూచాం. కాబట్టి కుర్వతే కర్మభోగాయ కర్మ కర్తుంచ భుంజతే. కాబట్టి కర్మ చేసి అనుభవిస్తాము, మళ్ళీ అనుభవించిన దాన్ని మళ్ళీ కర్మ చేసి పొందుతాం. ఇంతే, ఇంకేం లేదు. కాబట్టి అనుభవించడానికి కర్మ చేస్తాం, కర్మ చేసి అనుభవిస్తూ పోతుంటాం. ఇదొక సైకిల్, ఇట్లా తిరుగుతూ ఉంటుంది. కర్మఫలం, అనుభవం, వాసన, కర్మఫలం, అనుభవం, వాసన, కర్మఫలం. ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ విధంగా కర్మఫలాలు ఇవే సాధన సాధ్యాలు అయిపోయే జీవితంలో, ఒక దశలో మన జీవితం సమాప్తం అయిపోయేటువంటి సమయానికి ఎన్నో వాసనలు మిగిలిపోయి ఉంటాయి. ఇది నేను అసలు జన్మ కారణం ఏంటంటే, ఎన్నో వాసనలు మిగిలిపోయి ఉంటాయి, అనుభవించకుండా చాలా మిగిలిపోయి ఉంటాయి. అవి అనుభవించాలి కదా, అందుకని జన్మెత్తుతాడు. లేకపోతే వాసనలన్నీ కనుక ప్రక్షాళనం అయిపోతే వాసనాక్షయ వివర్జితమే మోక్షం అని కొందరు. అసలు వాసనమే క్షయం, సంపూర్ణంగా కనుక వాసనలన్నీ నశించిపోతే ఇంకా మళ్ళీ జన్మనిచ్చేటువంటి అవకాశం లేదు కనుక మోక్షం అని. సరే, అదొక విధంగా యాక్సెప్ట్ చేస్తాం, సంపూర్ణంగా అది ఫ్యాక్ట్ కాకపోయినా. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఈ విధంగా తిరుగుతూ ఉందో, రొటేట్ అవుతూ ఉందో, ఇవన్నీ కూడా సాధన సాధ్యాలు కనుక ఇవి కేవలం కర్మకు సంబంధించినటువంటి విషయాలు కనుక వీటితో నాయన నా మోక్షార్థాన్ని కర్మాణి ఇది సిద్ధం. కాబట్టి ఈ కర్మల వల్ల మోక్షం పొందేటువంటి అవకాశం ఉందా? నా మోక్షార్థాన్ని కర్మాణి మోక్షార్థాన్ని నా ఇది
అని ఆచార్యుల వారు బృహదారణ్యకోపనిషత్ ఉపనిషత్ భాష్యంలో చెప్పినటువంటి విషయం. నా మోక్షార్థాని కర్మాణి ఇది సిద్ధం, కర్మాణి మోక్షార్థాని నా ఇది. దీంట్లో రెండవ ఆలోచనలే సిద్ధం ఈ విషయం. కాబట్టి కర్మలు నువ్వు చేసుకుంటూ పోతూ ఉంటే కర్మఫలాల వల్ల అనుభవాల వల్ల వాసనలు, మళ్ళీ వాసనలు ప్రేరేపించి కర్మలోకి రావడం, ఈ విధంగా కర్మ సుడిగుండం, ఇది కర్మ సుడిగుండం తిరుగుతూ ఉంటుంది. సైకిల్, కర్మచక్రం సార్. ఈ కర్మచక్రమే సంసార చక్రం. కృతి మహోదద్ధౌ, పతన కారణం, ఫలం అశాశ్వతం, గతి నిరోధకం. కాబట్టి ఇది కర్మ సుడిగుండంలో మనల్ని తోసేస్తా ఉంటుంది. కాబట్టి కర్మ అనేటువంటిది మోక్షానికి పనికి రాదు. కానీ కర్మ చేయకుండా ఉండలేము. ఇది చూడండి ఎట్లా ఉందో. కాబట్టి కర్మ మోక్షానికి పనికిరాదు కనుక మనకు మోక్షమే ప్రధానమైనటువంటిది కనుక జీవితంలో పొందాల్సింది. ఇటువంటిది కర్మ ద్వారా పొందేందుకు అవకాశం లేదు కదా. పోనీ కర్మ చేయకుండా ఉంటామా? కర్మ చేయకుండా క్షణం ఉండలేవు. భగవద్గీతే కర్మ చేయకుండా క్షణం కూడా ఉండలేవు. నహి ఖచ్చిత క్షణమపి జాతు తిష్టత్య అకర్మకృత. కర్మ చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండేందుకు అవకాశం లేదు. కానీ కర్మ చేయాలి. కర్మ చేసి కర్మ సుడిగుండంలో ఇరుక్కోవాలి. కావలసిందేమో మోక్షము. ఈ కర్మ సుడిగుండం నుంచి ఏ విధంగా బయటపడాలో మనకు అర్థం కావడం లేదు. కాబట్టి ఇది జన్మ పరంపరలుగా మనం పట్టుకోబోతూ ఉంది. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేశయం అంటే కారణం ఇదే. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? కర్మ చేయకుండా ఉండలేం. కర్మ వల్ల మోక్షం రాదు కాదు. కాబట్టి కర్మని కర్మయోగంగా మార్చుకోవాలి. ఇది ఏమొబ్బ నాకు తెలిసినంత వరకు శాస్త్రాలు ఎన్నో చూశాను, కానీ నేను ఈ కర్మయోగం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగ ప్రక్రియ ఇది భగవద్గీతలోనే ప్రవేశించబడింది. కానీ ఇంత క్లియర్గా ఇంకెక్కడ మనకు తెలియదు. నేను అదే అనుకుంటాను. కారణం ఒకటే, ఇంతకాలంగా ఇన్ని ఉపనిషత్తులు ఉన్నా, ఇన్ని గ్రంథాలు ఉన్నా, ఇంత వేదాంతం ఉండినా కూడాను ఎందుకు తరించలేకపోతూ ఉన్నారు? కారణం ఏమిటి అని పట్టే ఆచార్యుల వారు గీతా భాష్యం రాసింది. అంటే దీని మీద అనేకమైనటువంటి భాష్యాలు వచ్చాయి. గీత మీద నేను కొత్తగా ఏమి రాయడం లేదు. కాకపోతే ఆ భాష్యాలు ఉన్నప్పటికి కూడాను ఇదమిద్ధంగా శాస్త్ర నిర్ధారణ జరగడం లేదు గనక దాన్ని సక్రమైనటువంటి మార్గంలో పెట్టడం కోసంగా ప్రతి పదాన్ని, పదం యొక్క అర్థాన్ని, ప్రతి వాక్యాన్ని, వాక్యార్థాన్ని సుస్పష్టంగా తెలియజేస్తూ నేను ఈ వ్యాఖ్యానాన్ని రచిస్తూ ఉన్నాను అన్నారు భాష్యంలోనే. కాబట్టి అంతకుముందు కర్మ అంటూ ఉండారే కానీ ఈ కర్మయోగ టెక్నిక్ ప్రధానమైనటువంటిది. ఇది అంటే సాంఖ్యం ఎంత ప్రధానమో యోగం అంత ప్రధానం. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. గీతలో చెప్తాడు మీకు ముందు 5వ అధ్యాయంలో వస్తుంది. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం, సాంఖ్యం ద్వారా నీకు ఏదైతే లభ్యమవుతుందో తత్ యోగై అపి గమ్యతే, కర్మయోగం వల్ల కూడా నీకు అదే కలుగుతుంది అంటాడు. ఏకం సాంఖ్యంచ యోగంచ యః పశ్యతి స పశ్యతి. ఈ సాంఖ్యాన్ని, యోగాన్ని రెండింటినీ వేరు కాకుండా ఒకటిగానే ఎవడైతే చూస్తాడో వాడు సత్యాన్ని దర్శించేటువంటి వాడు సత్యద్రష్ట, వాడికే విషయం తెలుసు అని. కాబట్టి యోగం అనేటువంటిది, కర్మయోగం నేను చెప్పేది ఇప్పుడు మీకు డిఫరెన్స్ తెలిసి ఉండాలి. కర్మయోగము, జ్ఞానము. సీ ద డిఫరెన్స్. గీతా విద్యార్థికే ఇది క్లియర్గా ఉంటుందని నా వ్యక్తిగతమైన అనుభవం. గీతా విద్యార్థికి అది కూడా వాడి గీత అర్థమైతే వాడికే క్లియర్గా ఉంటుంది. మిగతా వాళ్ళకి క్లియర్గా ఉండే అవకాశం ఏమీ లేదు. ఇప్పుడు పురాణాలు ఇవన్నీ చదువుతూ ఉంటారనుకోండి, మంచిది, అవన్నీ చదవాలి, కానీ వాటి వల్ల మాత్రం రాదు. ఇదిగో ఇక్కడే వస్తుంది, గీతలోనే ఇదంతా వచ్చేటువంటి ఉంది. కాబట్టి ఫలాన్ని ఆశించి చేసేటువంటిది ఏదో ఆ కర్మ నిన్ను బంధిస్తుంది. అది కర్మ. ఫలం కొరకైతే కర్మ అనేటువంటిది బంధం. క్లియర్గా పెట్టుకోండి. అంటే సాధన సాధ్యాల్లో పడి